హైదరాబాద్ కోటిలోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయం ముందు నర్సింగ్ ఆఫీసర్స్ ఆందోళనకు దిగారు. సీనియారిటీ లిస్టు ప్రకారం బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీనియారిటీ లిస్టు పక్కన పెట్టి 30 ఏళ్లు హైదరాబాద్లో తిష్ట వేసిన వాళ్ళకే మళ్లీ హైదరాబాద్లో పోస్టింగ్లు ఇచ్చి తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 689 మంది సీనియారిటీ లిస్టులో 400 మందికి మాత్రమే కౌన్సిలింగ్ పూర్తి చేశారని తెలిపారు. ఇక 2 రోజులు మాత్రమే కౌన్సిలింగ్ జరిపి మిగతా వారికి జిల్లాలకు బదిలీ చేశారని, బలవంతంగా సంతకాలు తీసుకుని తమకు అన్యాయం చేశారని మండిపడ్డారు. తమకు న్యాయం జరగకపోతే సీఎం ఇంటికి వెళ్తామని నర్సులు హెచ్చరించారు. ఒకే కేడర్లు అంటే జోనల్లో, ఆ జోనల్లో ఉన్న వాళ్ళల్లో 1000 మందిని 2000 మందిని రోడ్డుకు తోలేశారు. వీళ్ళందరికీ రేపు పొద్దున అడవిలో ఇచ్చి మళ్ళా రిటర్న్ వర్క్ ఆర్డర్ల కింద తెచ్చుకోవడానికి లక్షలు గుంజుకోవడానికి అంతకుముందు ఇట్లా చేసే మాజీ డైరెక్టర్ పోయాడు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే వ్యవస్థలో ఇదే చేస్తున్నారు. సీనియారిటీ లేకుండా ఇప్పుడు ఉన్నోళ్ళు సీనియర్లు అంతా ఇళ్లలో ఉన్నారు. జూనియర్స్ రోడ్డుకి ఎక్కారు. ఎందుకంటే జూనియర్స్కి ఎట్లా ఇస్తారు, వాళ్ళు ఇచ్చారు ట్రాన్స్ఫర్ చేయమని, బాగానే ఉంది. ఇన్ని సంవత్సరాలు లేని ఈ టైంలో ట్రాన్స్ఫర్ చేస్తారా? ఇప్పుడు సీజనల్ వ్యాధులు వచ్చి జనం అంతా చచ్చిపోతున్నారు. హైదరాబాద్లో ఎంత ఘోరం అంటే ఉన్నాయి వాళ్ళకి ఏఎన్ఎంస్ కానీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ ఇక్కడే, ప్రజలందరూ ఊర్ల నుంచి హైదరాబాద్కి వస్తారు. కానీ ఈ హైదరాబాద్లో నర్సులే లేకపోతే ఎవరు పని చేస్తారు? డాక్టర్లు అంటారా, ఒకళ్ళ కాదు కొంతమంది అని ఉన్నారు. నర్సులు లేనిదే అసలు లేనే లేదు. డాక్టర్ రాసిపోతే నర్సులు అన్నీ చేయాలి. మరి ఈ నర్సు వ్యవస్థనే ఇట్లా చేస్తే మరి ఏమనుకోవాలి? ఇది యూనియన్ ప్రయారిటీ అంటున్నారు. ఏ యూనియన్లో మాకు అర్థం కావట్లేదు. మరి మా పిల్లల జీవితాలు నాశనం చేయాలని చేస్తున్నారా? మేము చెప్పేది కౌన్సిలింగ్ క్యాన్సిల్ చేయమనట్లేదు. సీనియారిటీ వైజ్ ఎవరు ఎలిజిబుల్ లాంగ్ స్టాండింగ్ లో వాళ్ళని లేపమని నేను అంటున్నాను. అకార్డింగ్ ఇంతకు ముందు కూడా కొన్ని ఇయర్స్ నుండి కౌన్సిలింగ్ అయినాయి. హాస్పిటల్ సీనియారిటీ తీసిండు, 20% తీసిండు.